మోడీ పాలనలో హక్కుల హననం, కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. దేశంలోని కార్మిక శక్తిని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ ను అమల్లోకి తీసుకువచ్చిందని అఖిలపక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. 4 లేబర్ కోడ్స్ తో పాటు విద్యుత్ విత్తన సవరణ బిల్లులు, విబిజి రామ్జీ చట్టం కూడా దేశ ప్రజల పాలిట శాపంగా మారాయని, వాటిని తక్షణం రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ఖమ్మంలోని పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతు సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. పెవిలియన్ మైదానంలో వివిధ కార్మిక సంఘాల అధ్యక్షుడు గాదే లక్ష్మీనారాయణ, నరేష్ నాయుడు, కళ్యాణం వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, వెంకన్న, ఎండివై పాషా అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు నాగర్ల దీపక్ చౌదరి, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు ఎస్కే ఖాసిం, గుండాల కృష్ణ తదితరులు ప్రసంగించారు.